హాయ్ అండి, నా పేరు మానసారెడ్డి. మీరు చూస్తుంది మానసారెడ్డి మామిళ్ళ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ముందుకెళ్తుంది. ఈరోజు టాపిక్లోకి వస్తే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ కోసం కొన్ని విషయాలు. ఛానల్ స్టార్ట్ చేసే ముందుగా మీరు ఫస్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతున్నారు. పాజిటివిటీ నెగిటివిటీ రెండూ ఉంటాయి. ఏదైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరో ఏదో అన్నారని మనం అస్సలే డౌన్ కావద్దు. ఏదైనా సరే మనం మంచిగానే ముందుకు వెళ్ళిపోవాలి. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా అమ్మో ఏమి యూట్యూబ్ చేస్తుందట, వీడియోలు చేస్తుంది, ఫోన్లో కనిపిస్తుంది, ఇట్లా అట్లా అని ఎవరో ఏదో అనుకుంటారని మాత్రం మీరు అస్సలు భయపడకండి. అవసరమే లేదు. మనం ఇంట్లో ఏం పెద్ద వరస్ట్గా చేసేది ఏం లేదు. మన ఇంట్లో చేసుకునే పనులే కదా మనం చూపించేది. డైలీ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ కావచ్చు, మనం ఇంట్లో చేసుకునే పనులు, లేదంటే పిల్లలకు చెప్తాం కదా హోంవర్క్స్ ఇట్లా అట్లాంటివి. మీకు ఏదన్నా ఇంకా స్టిచ్చింగ్, డ్రాయింగ్స్ ఏది వస్తే అది ఏదో ఒక కంటెంట్ తీసుకొని మీకు నచ్చిన కంటెంట్ని వేయండి. అందులో తప్పేముంది. ఏదో ఒకటి ఒక పెట్టగానే సక్సెస్ ఎవరికి రాదు. మెల్లిగా పోను ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది. ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా, ఫోన్ అయితే ఎట్లాగో రీఛార్జ్ చేసుకుంటాం. దీనికోసం సపరేట్ అయితే కాదు కదా, ఆ రీఛార్జ్లు ఉన్నప్పుడే కదా ఈ వీడియో అదే బ్యాలెన్స్తో చేస్తాం. దీనికోసం కొత్తగా ఇప్పుడే మనం ఎక్విప్మెంట్లు, కెమెరాలు అవి ఇవి కొంటలేము. ఫస్ట్ ఉన్న దాంతోనే చేసేయండి. మీకు కొంచెం ఛానల్ క్లిక్ అవుతుందా అంటే దానికోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోండి. సరే చిన్నగా కొనుక్కోవడం అంతే. ఫస్టే అవన్నీ అవసరం లేదు. అండ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ చేయకూడని మిస్టేక్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించుకోవడం. ఎవరిని పడితే వాళ్ళను సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగొద్దు. మన వీడియోస్ వాటంతట అవే ముందుకెళ్ళాలి. మన వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకుంటారు. మన దాంట్లో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. అలా చేస్తే వాళ్ళు ఎవరో వీడియో చూడరు. మనం సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాల వాళ్ళ మన వీడియో అస్సలు ఓపెన్ చేయరు. ఇది ఎవరికి అవసరమో వాళ్ళు మాత్రమే చూస్తారు వీడియో. కాబట్టి అట్లాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోలో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. వారానికి ఒక 2 వీడియోల లేదా 3 వీడియోల, షార్ట్ వీడియోస్ అయితే డైలీ ఒకటి పెట్టుకోండి. లాంగ్ వీడియోస్ అయితే 2-3 అనేది ఖచ్చితంగా కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడే పెట్టగానే సక్సెస్ మాత్రం రాదు. అది వచ్చే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. అదే నమ్మకంతోనే ఉండాలి. ఛానల్ స్టార్ట్ చేశాక యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి మీరు భయపడకండి. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మనం వీడియోస్ ఏం చేయాలి, అసలు దీని రూల్స్ ఏంటి అని కొందరి కంటెంట్ క్రియేటర్స్ వీడియోస్ మీరు వెతుక్కుంటూ చూస్తూ ఉంటారు. కానీ అన్నీ చూసి భయపడకండి. ఒకటేసారి పిచ్చి లేపుకోకండి. ఏం కాదు అదంతా. కొన్ని మంచి వీడియోస్ మీరు ఫస్ట్ అప్లోడ్ చేయండి. చేస్తేనే కదా మీకు అందులో అసలు ఏం మనం చేసిన తప్పు అనేది తెలుస్తుంది. చెప్తారు, ఎవరో ఒకరు కూడా చెప్తూనే ఉంటారు. ఫాలో అవ్వండి అంతే. చిన్న టిప్స్ ఫాలో అవ్వకుంటూ మీ వీడియోస్ని అప్లోడ్ చేయండి. ఏదో ఒక వీడియో క్లిక్ అవ్వకపోతుందా? ఖచ్చితంగా అయ్యిద్ది. ఎందుకు పెట్టినాక వెంటనే రాదు కదా. ఒక 6 నెలలు, సంవత్సరం, ఒక్కొక్కరు 2-3 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం. ఎవరికైనా ఖచ్చితంగా ఏదో ఒకరు సక్సెస్ వస్తుంది. ఓకే అండి, ఈ వీడియో ఇంకా ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలని అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.